ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన మీకు ప్రభైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరందరూ బాగుండాలని, ఆత్మీయంగా ఎదగాలని మీ కొరకు ఈ దినము ఒక ఆత్మీయమైన సందేశం తీసుకురావడం జరిగింది. ఇది ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు ఖచ్చితంగా వినండి. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. స్తుతి మనలను జీరో నుంచి గొప్ప స్థితిలోకి తీసుకువస్తుంది అని చెప్పి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఈ ఆత్మీయ సందేశంలోకి నడిపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, భక్తుడైన దావీదును మనం చూస్తే వారిని స్తుతి ఎంత గొప్పవానిగా చేసిందో మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన గొప్ప సంఘటన ఏమిటంటే, దావీదు చిన్నవాడిగా, యెషయికు పుట్టినటువంటి కుమారులలో చిన్నవాడుగా ఉండి, ఆయన అడవిలో గొర్రెలను కాపలా కాసుకునేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం ఏమిటి అని చెప్పేసి ఆయన రోజంతటిలో కూడా ఎక్కువగా దేవునికి స్తుతి చెల్లించేవాడుగా ఆయన ఉండేవాడు. గొర్రెలను కాపలా కాసుకుంటూ ఉండేవాడు, దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉండేవాడు. అలాగును పాటలు పాడి ఆరాధిస్తూ ఉండేవాడు. అలాగునే ఆయన దేవునికి సమయములు కాకుండా ప్రార్థన చేసే అనుభవము దావీదు కలిగి ఉన్నాడు. ఈ కారణములను బట్టి దేవుడు ఆయనను దృష్టించడం జరిగింది. దేవుడే వారిని పిలుచుకునే స్థాయికి తీసుకొచ్చింది. దేవుడే వారిని అభిషేకించడానికి ప్రవక్త అయినటువంటి సమూయేలును పంపించి, నేను కోరుకున్న నా కుమారుడు దావీదును నువ్వు అభిషేకించి నాకిష్టమైన ప్రజలందరిపైన ఆయనను రాజుగా చేయాల్సిన సమయము ఆసన్నమైనదని ఎంచి సౌలుకు బదులుగా దావీదును రాజుగా చేయాల్సిన సమయము దగ్గర పడ్డది. కాబట్టి నువ్వు వెళ్ళి యెషయి కుమారులలో నేను ఎవరిని చూపించదనో వానిని నువ్వు అభిషేకించి నా కొరకై వారిని సిద్ధపరచు అని చెప్పేసి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా, ఇది సమూయేలు ద్వారా మనము చూస్తూ ఉన్నాం. సమూయేలు దేవుడి చేత ఆదేశించబడిన వాడై బయలుదేరి వచ్చి యెషయి కుమారులందరినీ కూడా పరిశీలన చేయగా, ఇంకా ఎవరైనా నీ కుమారులు ఉన్నారా అని చెప్పేసినప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు. వాడు గొర్రెలను కాపలా కాసుకునే వ్యక్తి, వాడంత పెద్ద చదువుకున్న వారు కాదులే అని చెప్పినప్పుడు వాడిని పిలిపించు అని చెప్పేసి అనగా, వెంటనే ఆయన వస్తూ ఉండగా, ఈయనే నేను కోరుకును నా కుమారుడు, ఈయనను అభిషేకించు అని దేవుడి స్వరము విన్న సమూయేలు ప్రవక్త వానిపై నూనె పోసి అభిషేకించి దేవునికి అభిషేక్తునిగా ఆయనను రూపాంతరం చెందించడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, దావీదు జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని మనం చూస్తే, కీర్తనలో 119 164వ శరణం చూస్తే దావీదును చూస్తున్నాం. దావీదు అన్న మాటలు మనం చూస్తున్నాం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నిన్ను స్తుతించుచున్నాను. ఆయనను చూస్తే స్తుతి చెల్లిస్తూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థించే అనుభవం దావీదు గారి జీవితం మనకు నేర్పిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడికట 7 చారులు స్తుతించే అనుభవము, స్తుతి చెల్లించే అనుభవము దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతి మన పరిస్థితులన్నిటిలోంచి కూడా మనలను గొప్ప చేస్తుంది. కాబట్టి స్తుతి యాగము అర్పించేవాడు మన మార్గములను సిద్ధపరచుకొని దేవుడు చేసేటువంటి అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యములను మన జీవితంలో పొందుకునే విధంగా చేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, కూడా మీరు దేవుని స్తుతించి అనుభవంలోకి వెళ్ళండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఇంకా చూస్తే కీర్తనలు 55:17 చూస్తే, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చూడండి,
దావీదు తన జీవితంలో సాయంకాలమున ప్రార్థన చేసేవాడట. ధ్యానం చేస్తూ దేవుని మహిమపరిచేవాడు. ఉదయమున ప్రార్థన చేసేవాడు. మధ్యాహ్నమున కూడా ప్రార్థన చేసేవాడు. అంటే ఈ ముమ్మారు చేసే ప్రార్థనలు అంతేకాదు, ప్రార్థిస్తూ ధ్యానించేవాడంట. అంటే దేవుడు చేసేటువంటి ఆశ్చర్యమైన కార్యముల మీద తన మనస్సు పెట్టి ఆయన ఏం చేయగలడో అవన్నిటినీ కూడా తలంచి స్తుతించి ఆరాధిస్తే ధ్యానం పూర్వకంగా దేవునికి మహిమ చెల్లించే అనుభవాన్ని మనం దావీదు జీవితంలో చూస్తూ ఉన్నాం. చూసారా, మీ జీవితంలో ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎంత సమయం దేవునికి హెచ్చిస్తున్నారు, ఒకసారి ఆలోచన చేయండి. దావీదును మనము ఒక రాజుగా ఉన్నటువంటి స్థితిలో అంత బిజీ లైఫ్లో కూడా రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసే సమయాన్ని కేటాయించాడట. ఇంకా అంటారు, కీర్తనలు 5వ అధ్యాయము 3వ శరణ కూడా అంటాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చూడండి, ప్రతి ఉదయమున కూడా దేవునికి తన కంఠస్వరమును వినబడినట్లుగా దావీదు తన జీవితాన్ని అలవాటు చేసుకున్నాడు. అంతేకాదు, ప్రార్థనతో దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి అనుభవాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము వాక్యమును ధ్యానించుచు, అందుకే దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యమును ధ్యానించే అనుభవం మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అని దేవుని యొక్క వాక్యము చెలవిచ్చుచు ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో విశ్వాసమును కలగజేస్తుంది. ఆ విశ్వాసమును క్రియారూపముగా మనము ఆశీర్వాదకరంగా మార్పు చెందడానికి, దీవించబడడానికి కారణంగా మనలను పురుకొల్పుతుంది. కాబట్టి మనము వాక్యమును ధ్యానించి నమ్మటం వలన, దేవుడి వలన మనము అద్భుతాలు చూడబోతూ ఉన్నాం. అది విశ్వాసమునకు దారితీస్తుంది. ఆ విశ్వాసము ద్వారా మనలను ఘనమైన వారంగా చేస్తూ ఉంది. అంతేకాదు, దావీదు జీవితంలో ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన ఏం చేస్తుందంటే శత్రువులను సహితము ప్రేమించగలిగిన మనస్సు దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. 1 సమూయేలు 24వ అధ్యాయం 17-19 వచనములు చూస్తే అక్కడ సౌలు రాజు కూడా దావీదు యొక్క జీవితమును చూసి ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నాం. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను సంపగా విడిచినందుకు ఈ దినమున నీవు అపకారమునకు ఉపకారము చేసిన వాడివే, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతిమంతుడివి. చూడండి, స్తుతి మనలను నీతిమంతులుగా జీవింపచేస్తూ ఉంది. ఈ భూమి మీద శత్రువులను కూడా మనము క్షమించగలిగిన స్థితిలోకి తీసుకెళ్తూ ఉంది. ఉపకారము చేయడం మనకు నేర్పిస్తుంది. అపకారము చేసిన వారికి కూడా మేలు చేయగలిగిన స్థితిలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఇక్కడ సౌలు అంటూ ఉన్నారు, ఒకనికి శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నువ్వు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. చూడండి, శత్రువైన సౌలు కూడా దావీదు చేసిన ఉపకారమును బట్టి దేవుడు నీకు మేలు చేయనుగాక అని దీవించడం జరుగుతుంది. అంటే దావీదు జీవితంలో శత్రువుకు కూడా ఉపకారం చేసేటువంటి మంచి మనసు కలిగిన వ్యక్తిగా మనము దావీదుని చూస్తూ ఉన్నాము. అంటే కారణము, వారు దేవుణ్ణి స్తుతించడం వల్ల అటు గొప్ప మనస్సును కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వీటిని బట్టి దావీదును దేవుడు కీర్తనలు 78:70 ప్రకారం తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డిలో నుండి అతనిని పిలిపించెను. కీర్తనలు 78:71 వచనం, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకే
ఆయన అతనిని రప్పించెను. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఆయన రాజుగా హెచ్చించెను. స్తుతి దావీదును అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం ప్రకారము తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. చూడండి, సౌలును తొలగించి దావీదును రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెస్సయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. చూడండి, దేవుని వలన సాక్ష్యము పొందగలిగినటువంటి గొప్ప స్థితికి దావీదును స్తుతి తీసుకుని వెళ్ళింది. అంతేకాదు, సౌలుకు ప్రతిగా రాజుగా ఏర్పరచడానికి ఈ స్థుతి ఒక అద్భుతాన్ని చేసిందని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అంతేకాదు, దావీదును కనుగొనేటట్లుగా అడవిలో గొర్రెలను మేపుకునేటువంటి దావీదును కనుగొని, పిలిచి, ఏర్పరిచి, అభిషిక్తునిగా మార్చి రాజుగా నియమించే స్థితికి తీసుకెళ్ళిందంటే కేవలము ఆయన చేసిన స్తుతి మాత్రమే. ప్రియమైనటువంటి వారా, స్తుతి మనలను ఘనమైన వారిగా, గొప్పవారిగా చేస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి స్తుతి నిన్ను దేవుని చేత సాక్ష్యం ఇచ్చే విధముగా హెచ్చిస్తుంది. స్తుతి నిన్ను దేవునికి ఇష్టునిగా మారుస్తుంది. స్తుతి నిన్ను దేవుని ఉద్దేశమును నెరవేర్చేవానిగా చేస్తుంది. స్తుతి నిన్ను దేవుడే కోరుకునే స్థితికి హెచ్చిస్తుంది. స్తుతి నిన్ను దేవుడి చేత పిలిచేవానిగా నిన్ను చేస్తుంది. కాబట్టి మనమందరం కూడా స్తుతి చేస్తూ దేవునికి ఇష్టలుగా, ఉపకారం చేసేవారముగా, మేలు పొందుకునే వారముగా ఉందాం. అటు కృపచేత మనమందరం కూడా దీవించబడదాం. ఎందుకంటే మన స్థితి జీరోలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. నీవు అప్పు ఇచ్చేవానిగా ఉండాలి కానీ అప్పు పుచ్చుకునేవానిగా ఉండటం నాకు ఇష్టం లేదు అని ప్రభువు చెలవిస్తున్న మాటలు మన జీవితంలో నెరవేర్చబడటం కోసం జీరోలో ఉన్న మన బ్రతుకులను అద్భుతమైన, ఆశ్చర్యమైన స్థితిలోకి మనము మార్పు చెందడానికి దేవుని స్తుతించుదాం, అద్భుతం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మా పరలోక తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ నామములో ప్రభా, ఈ వాక్యము విని ఎంతమంది అయితే తమ జీవితములను స్తుతి చేయుట ద్వారా నీ వలన విశేషమైన కృప పొందుకొని మేలు అనుభవిస్తూ ఆశీర్వాదకరంగా, దేవునికరంగా ఉండాలని ప్రభా, తమ జీవితములను ప్రభున తండ్రి తీర్మానం చేసుకుని మంచి ఉద్దేశంతో ప్రభున తండ్రి మేలు పొందడానికి నిన్ను స్తుతించేవారుగా మార్పు చెందగోరుచున్నారు. వారందరి పట్ల నీ విశేషమైన కృపా కనికరములు చూపించి వారి ప్రార్థనలకు, వారి ఆరాధనలకు, వారి స్తుతులపై ప్రభున తండ్రి మీరు ఆశీనులై అయ్యా నా తండ్రి వారి ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చి మేలు చేసి ఘనపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ చేయి సహాయం చేయకుండా కొరచ కాలేదు. నీ చెవులు మా ప్రార్థనలు ఆలకించకుండా ఉండడానికి మందం కాలేదు. కాబట్టి మరి నిశ్చయముగా మేము ప్రార్థించుచుండగా మీరు జవాబివ్వండి. నీ చేయి చాపి మాకు సహాయం చేయండి, ఆశీర్వదించండి, ఘనపరచండి. ఘనమైన నీ కార్యములను మేము చూడగోరుచుండగా మాకు నీ అద్భుతాలు చూపించి జరిగించి మేలుకరంగా మార్పు చేయమని దీవించమని అయా యేసు నీ నామములో నేను ప్రార్థించుచుండగా నీ ప్రియ బిడ్డలు వారి ప్రార్థనలన్నీ మీరు ఆలకించి గొప్ప చేసి మీరు మహిమపరచమని, స్వస్థతలు జరిగించండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మీరు కృప చూపించి మహిమపరచమని జీవము గల యేసు క్రీస్తు ప్రభునామములో ప్రతి ఒక్కరూ స్తుతించి, ఆరాధించి, ప్రార్థించే బిడ్డలుగా నీ ఆత్మ చేత వారిని పురికొల్పి బలవంతులుగా చేసి ఆరోగ్యము, ఆనందం, ఐశ్వర్యం అనుభవించే బిడలగా మీరు చేసి దీవించి గొప్ప చేయమని యేసు సర్వశక్తిగల నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.